నమస్కారం. భారతదేశం ప్రతిరోజూ ఎదుర్కొంటున్న ఒక చాలా పెద్ద ఆర్థిక సవాలు గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇదొక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద పజల్ లాంటిది. దాన్ని ఇప్పుడు మనం విడమర్చి చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక దేశం నడవాలంటే అంటే దాని కార్లు, ఫ్యాక్టరీలు, మొత్తం అభివృద్ధికి కావాల్సిన అతి ముఖ్యమైన వస్తువులో 80% పైగా వేరే దేశాల నుంచి కొనాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో? ఇది మన భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితి. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు మన దేశం. అంటే మనకు కావలసిన ముడి చమురులో చాలా పెద్ద భాగానికి మనం వేరే దేశాలపైనే ఆధారపడి ఉన్నామన్నమాట. సో ఇక్కడ అస్సలు పాయింట్ ఏంటంటే, మన ఆర్థిక వ్యవస్థ ఎదుగుతున్న కొద్దీ మన ఇంధన అవసరాలు కూడా పెరుగుతున్నాయి. దాంతో విదేశాలపై మన ఆధారపడటం కూడా ఇంకా ఎక్కువవుతోంది. ఇది ఒక అంతులేని చక్రంలా తయారైంది. ఈ ఆధారపడటం అనేది దేశ ఖజానాకి ఒక పెద్ద లీక్ లాంటిదనమాట. ఇంట్లో సంపాదన రూపాయి, ఖర్చు ₹2 అన్నట్టుగా ఉంది మన పరిస్థితి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ మీద చాలా పెద్ద ఒత్తిడిని పెంచుతుంది. ఈ సమస్యను ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలంటే మనం ట్రేడ్ డెఫిసిట్ అనే పదాన్ని తెలుసుకోవాలి. చాలా సింపుల్గా చెప్పాలంటే మనం అమ్మే వస్తువులు ద్వారా వచ్చే డబ్బు కన్నా కొనే వస్తువులకు పెట్టే ఖర్చు ఎక్కువగా ఉండటం. ఈ గ్రాఫ్ చూస్తే చాలు ఆ సమస్య ఎంత తీవ్రంగా ఉందో మనకు తెలిసిపోతుంది. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మన ఖర్చుకు, మన సంపాదనకు మధ్య గ్యాప్ ఎలా పెరుగుతుపోయిందో చూడండి. ఇది కేవలం అంకెలకే పరిమితం కాదు. దీని ప్రభావం ఒక డామినో ఎఫెక్ట్ లాగా ఒకదాని తర్వాత ఒకటి మనందరి జీవితాలపై పడుతుంది. మార్కెట్లో ధరలు పెరగడం దగ్గర్నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్థిరంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు సమస్యలో ఇంకో పెద్ద మెలిక ఉంది. ఏంటంటే మనం కొనే ఈ చమురుకు మనం మన రూపాయలలో డబ్బులు కట్టలేం. వేరే దేశం కరెన్సీలు చెల్లించాలి. ఆ మెలిక ఏంటో అర్థం కావాలంటే ముందు మనం ఎక్స్చేంజ్ రేట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. చాలా సింపుల్. ఒక అమెరికన్ డాలర్ కొనడానికి మనం ఎన్ని రూపాయలివ్వాలి అనేదే ఈ రేటు. చూసారా? నూనె అదే, క్వాంటిటీ అదే, కానీ రూపాయి విలువ పడిపోయేసరికి మనం కట్టే డబ్బులో ఎంత తేడా వచ్చిందో. రూపాయి బలహీనపడితే మనం దిగుమతి చేసుకునే ప్రతి వస్తువుకు ఎక్కువ డబ్బు చెల్లించాల్సొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చమురు వ్యాపారం మొత్తం $డాలర్లలోనే నడుస్తోంది. అందుకే అమెరికాలో తీసుకునే కొన్ని ఆర్థిక నిర్ణయాలు కూడా మన బండిలో పెట్రోల్ ధరను మార్చేయగలవు. ఇలాంటి ఒత్తిళ్లన్నింటి మధ్య ఇండియా తన దిగుమతి భారాన్ని తగ్గించుకోవడానికి ఒక చాలా తెలివైన, ఇంకా చెప్పాలంటే ఒక వ్యూహాత్మకమైన అడుగువేసింది. ఒక్కసారి ఈ నంబర్లు చూడండి. 2022 తర్వాత ఎంత పెద్ద మార్పొచ్చిందో. పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల రష్యా డిస్కౌంట్ మీద ఆయిల్ అమ్మడం మొదలుపెట్టింది. మన దేశం ఆ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంది. సో అసలు కారణమేంటి? ది ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు చెప్పినట్టు సింపుల్గా చెప్పాలంటే డబ్బే. తక్కువ ధరకే ఆయిల్ దొరకడమే ఈ నిర్ణయం వెనక ఉన్న అతి పెద్ద కారణం. ఈ డీల్ వల్ల చాలా లాభాలొచ్చాయి. ఒకటి, బ్యారెల్ మీద మంచి డిస్కౌంట్ దొరికింది. రెండోది, టెక్నికల్గా చూస్తే రష్యా ముడి చమురు మన రీఫైనరీలకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులో ఉంచడానికి ఇది చాలా హెల్ప్ చేసింది. అయితే ప్రతి నాణేనికి రెండో వైపు ఉన్నట్టే ఈ స్ట్రాటజీలో కూడా కొన్ని రిస్కులున్నాయి. కొన్ని అంతర్జాతీయ రాజకీయ సవాళ్లు కూడా ఉన్నాయి. సరే, ఇవన్నీ తాత్కాలిక పరిష్కారాలు. మరి ఈ సమస్యల చక్రం నుంచి బయటపడ్డానికి భారతదేశం దగ్గరున్న లాంగ్ టర్మ్ గేమ్ ప్లాన్ ఏంటి? ప్రధానంగా 2 దారులు కనిపిస్తున్నాయి. ఒకటి, స్ట్రాటజిక్ రిజర్వ్స్ క్రియేట్ చేసుకోవటం. అంటే భవిష్యత్తులో ఏదైనా అనుకోని ఇబ్బంది వస్తే తట్టుకోటానికి మన దేశంలోనే ఆయిల్ నిల్వ చేసుకోవటమన్నమాట. ఇక రెండోది, మన ఎగుమతులను బలంగా పెంచుకోవటం. అప్పుడే కదా మనం దిగుమతులకు ధైర్యంగా డబ్బులు కట్టగలం. భారతదేశం తన అభివృద్ధి ప్రయాణాన్ని ఆపకుండా కొనసాగించాలి. కానీ గ్లోబల్ ఎకానమీలో వచ్చే ఇలాంటి షాక్స్ తట్టుకుంటూ, దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచుకుంటూ తన కోట్లాది ప్రజల ఇంధన అవసరాలను తీర్చగలదా? ఇది నిజంగా ఒక $1 మిలియన్ ప్రశ్న.